హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. యాదగిరిగుట్టది ప్రయాణం ఎట్లా జరిగింది, దర్శనం ఎట్లా జరిగింది పెట్టిన ముందు వీడియోలో చూడని వాళ్ళు చూడండి. అక్కడ దర్శనం అయిపోయాక ఇప్పుడు స్వర్ణగిరి దేవాలయానికి వచ్చిన. అక్కడ ఎట్లా దర్శనం అయింది మీకు చెప్తా. స్వర్ణగిరి అంటే వెంకటేశ్వర్ల టెంపుల్. ఇది యాదగిరిగుట్టకు దగ్గరనే ఉన్నది. బస్ స్టాప్ నుండి అక్కడికి బస్సులు కూడా ఉన్నాయి, ఫ్రీ బస్సులు. కళ్యాణ కట్టక నుండి స్వర్ణగిరి గుడికాడికి 45 నిమిషాలు పట్టింది బస్సుకు మాకు. అక్కడ దర్శనం అయిపోయాక ఇక్కడ కష్టాలకు 4:30 అయింది మాకు సాయంత్రం. యాదగిరి బస్ స్టాప్ నుండి ఆటోలు కూడా ఉన్నాయి, కాకపోతే రేట్లు 300-400 అట్లా అడుగుతుండ్రు. కానీ రోడ్డు మంచిగా లేక వాళ్ళు ఆటోలు అట్లా తీసుకుంటుండ్రు. ఇంకా డెవలప్ అయింది అది గుడి, కానీ రోడ్లు మాత్రం వేయాలి, మొత్తం మట్టి రోడ్లే ఉన్నాయి. అక్కడి నుండి పోతా ఉంటే గేటుకు దగ్గరనే లగేజ్ పెట్టుకోవడానికి ఉన్నది, పైకి తీసుకుపోనియరు. కొంచెం లోపలికి వెళ్ళినాకనే స్వామివారి పాదాలు పెద్దగా కట్టి ముందట పెట్టిండ్రు. చాలామంది పసుపు కుంకుమ పువ్వులు పైసలు కూడా పెడుతుండ్రు, అక్కడ చిల్లర పైసలు. కొంచెం ముందుకు వెళ్ళాకనే కొబ్బరికాయలు అమ్ముతుండ్రు, తులసి దళం అమ్ముతుండ్రు. మెట్లకి పైకి పోవచ్చు అవి తీసుకొని. మెట్టుకు పసుపు కుంకుమ పెట్టిండ్రు చాలామంది, అట్లా మొక్కుకొని కొంతమంది పెడతారు. గోవింద నామాలు పైకి రాసి పెట్టిర్రు తెలుగులో. వీలున్నోళ్ళు చదువుకుంటూ పోవచ్చు. సైడ్కు చిన్న చిన్న విగ్రహాలు పెట్టిర్రు, కృష్ణునివి ఇంకా రకరకాల దేవుళ్ళే పెట్టిండ్రు. దర్శనం చేసుకొని పైకి పోవచ్చు. దేవుని విగ్రహాలతో పాటుగా చుట్టుపక్కల చెట్లు కూడా డెకరేషన్ తోటి పెట్టారు, మంచి ప్రశాంతంగా ఉన్నది. మెట్లు అన్నట్టే కానీ బాగా ఏం లేవు, ఎంత ఏజ్ వాళ్ళు అయినా కానీ ఎక్కచ్చు దిగచ్చు, అంత ప్రాబ్లం ఏం లేవు. చూస్తే మెట్లు బాగా కనబడతాయి కానీ అంత ఏమి ఉండవు. అవి 5-10 నిమిషాలలో మెట్లు ఎక్కి పైకి పోవచ్చు. దేవునికి సంబంధించిన బుక్కులు మధ్యలో అమ్ముతుండ్రు, కావాలనుకున్న వాళ్ళు కొనుక్కొని చదువుకోవచ్చు. బుక్కులు మధ్యలోనే ఒకటే కాడ ఉన్నాయి, మెట్ల కాడ. వామన అవతారము బలరాముని అవతారం విగ్రహాలు ఉన్నాయి, ఎడమ సైడ్ ఉన్నాయి, పోతుంటే కనబడతాయి. ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి. పైకి ఎక్కంగా ఎడమ సైడు ఉన్నాయి విగ్రహాలు. టికెట్ తీసుకునే కౌంటర్ పైననే ఉన్నది. ఒక్కొక్కరికి 50 రూపాయలు లోపలికి పోవడానికి. 3 రకాల టికెట్ ఉన్నది. 50 రూపాయలు ఉంది, ఫ్రీ దర్శనం ఉన్నది. 1000 రూపాయల టికెట్ ఉంది. అంటే 1000 అంటే 4 టికెట్లు ఇస్తారట. అది 4 తీసుకుంటేనే ఇస్తారట, ఎవరైనా కానీ 4 తీసుకోవాలి. మేము 50 రూపాయల టికెట్ తీసుకొని పోయినాం. టెంపుల్ ఇంకా కడుతుండ్రు, ఇంకా పూర్తిగా కట్టుడు కాలే. యాదగిరిగుట్టలకి ఇంకా డెవలప్ కాలే, మధ్య మధ్యలో ఇంకా పని ఆపెట్టిండ్రు. ఇక్కడ టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకున్నాక పక్కకే కాళ్ళు కడుక్కొని ఉంది, అందరు కాళ్ళు కడుక్కొని పోతుండ్రు లోపలికి. దర్శనానికి పోయే పక్కకే మళ్ళీ సెల్లులు కూడా పెట్టుకుంటారు లాకర్లో. 5 రూపాయలకు ఒకటాట. కానీ చాలా మంది ఉన్నారు, తీసుకున్న కాడ లేటే, ఇచ్చే కాడ కూడా లేటే ఉన్నది. గుడి బయట నుండి చూస్తే చాలా మంచిగా ఉంది, మంచిగా విశాలంగా జాగా. గుడి బయట చూస్తే ఇట్లా పైన తిరుపతి లెక్క లేదు, కానీ లోపల చూస్తే మాత్రం సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉన్నది. దేవుడు మాత్రం మనం అంత దూరం అయినా కానీ అంత నిమ్మలంగా చూడం. ఇక్కడ ఎంత జనాలు ఉన్నా కానీ మంచిగా నిమ్మలంగా దేవుణ్ణి చూడనిస్తారు. మనం తులసి దళం గుండా పోతే చిన్నగా పక్క పొట్టి చిన్న విగ్రహాలు పెట్టారు. ఆ తులసి దళం తీసుకొని ఆ విగ్రహాలకు ఎత్తారు. కొబ్బరికాయ మాత్రం బయట కొట్టమని అంటారు. దేవుడు మాత్రం మంచిగా కనబడుతున్నాడు, తిరుపతిలో చూసినట్టే ఉన్నది దేవుడు బాగా పెద్దగా. దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక తులభారం అని ఉన్నది. ఇక్కడ బియ్యము చక్కెర బెల్లం ఇస్తుండ్రు. ఇటు తరగతిలో కూర్చున్నాక వాళ్ళు మనిషి ఎత్తు జోక్కుంటుండ్రు, మనం ఏదంటే అది జోకుతారట. దాన్ని మళ్ళీ వాళ్ళే తీసుకొని దేవునికి నైవేద్యం లెక్క పెట్టి ప్రసాదం పెడతారు భక్తులకు. చక్కెరకి బెల్లంకు బియ్యానికి ఎంత రేట్ అనేది పెట్టిర్రు, దాన్ని బట్టి మనం జోకుడు ఏది తీసుకుంటే గది ఇస్తారట. దేనికి ఎంత అవుతుంది అని, బెల్లం చక్కెర బియ్యం దేనికి ఎంత అవుతుంది అని వాళ్ళు బోర్డు పెట్టిర్రు. జోకుడు అయినాక దాన్ని బట్టి రేటును బట్టి మనం డబ్బులు కట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారో. ఫ్రీ దర్శనం ఉన్నది, 50 రూపాయల టికెట్ ఉన్నది. దేవుని దగ్గరికి పోయినాక మళ్ళీ ఈ 2 లైన్లు ఒకటే కాడ కలుస్తున్నాయి. దర్శనం అయినాక బయటకు వచ్చినాక ఇట్లా గరడ కాడ కొబ్బరికాయలు కొట్టమని డైగారు అడిగితే అది 2 దిక్కులా కనబడుతుంది. ముందు సైడు మొక్కచ్చు, వెనక సైడు కొబ్బరికాయలు కొట్టే కూడా అట్లా దేవుడు మంచిగా కనబడుతాడు 2 సైడ్లా. ఏ సైడ్ అయినా కొబ్బరికాయలు కొట్టేటట్లేదు, ఒకటే సైడ్ ఉన్నది కొట్టేటట్టు. టెంపుల్ లోపలికి సెల్లులు తీసుకపోవడం లేదు కాబట్టి బయటికి వచ్చినాక మళ్ళీ సెల్లులు తీసుకొని చుట్టూ ఒకసారి వీడియో తీసిన. ఎట్లా ఉందో చూడండి, మంచిగా ఉంది, మంచిగా కనబడుతున్నాయి అన్నీ. కార్తీక మాసం కాబట్టి ఇక్కడ కూడా చాలామంది వత్తులు కొని ముట్టిస్తారు. మేము అక్కడ ముట్టించినాము కదా అని యాదగిరిగుట్ట కాడ ఇక్కడ ముట్టియలేదు, ఉట్టిగా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ దీపాలు ముట్టించుకోవాలనుకున్న వాళ్ళు 2 జాగాలు ఉన్నాయి, 2 జాగాల్లో ముట్టించుకోవచ్చు కొనుక్కొని. గరుడ పక్షి పక్క పోంటే ప్రసాదాలు అమ్ముతుండ్రు. ఇక్కడ వడాలును లడ్డు ప్రసాదం పులిహోర అమ్ముతారు అనుకున్నాం, కానీ వడాలు అయిపోయినాయట. మళ్ళీ ఒకటే పులిహోర ప్రసాదం కొనుక్కొని వచ్చినాం. ఇక్కడ ప్రసాదాలకు మాత్రం భక్తులు తక్కువ ఉన్నారు, 5 నిమిషాల లైన్ కట్టి తీసుకున్నాం. దర్శనం అయినాక బయటకు వచ్చినాక శిరా ప్రసాదం పెట్టిర్రు. అక్కడ తిన్నారు కదా అనుకొని ఇక్కడ ప్రసాదం కాడ లైన్ తక్కువ ఉన్నారు. అక్కడ మాత్రం ప్రసాదం పెట్టే కాడ బాగా లైన్ ఉన్నారు. గుడి నుండి బయటకు వచ్చినాక మేము చాలాసేపు లైన్ కట్టినాం, అది మస్తు పొడుగ్గా ఉన్నది. ఫ్రీగానే పెట్టారు ప్రసాదం, అందరికీ లైన్ కట్టుకోమని.
ప్రసాదం తినడానికి లోపల మంచిగా ప్లేస్ ఉన్నది. తిన్నాక చేతులు కట్టుకుంటాను కూడా నల్లలు ఉన్నాయి. ఇక్కడే ఉన్నది దీపం ముట్టించడానికి గోపురం లెక్క కట్టిరు. దాని చుట్టూ అందరూ కొని ముట్టించుకుంటారు 365 వత్తులు. మేము అక్కడికి పోయి దర్శనం చేసుకొని వచ్చినాం. దర్శనం అయిపోయాక బయటకు వచ్చినాక అద్దాల భవనం ఉన్నది. దాంట్లో ఒక్కటే ఉయ్యాల కట్టిండ్రు. మస్తు పొడుగ్గా నుండి పైనుండి కట్టిరు. అద్దాలు కూడా మంచి పెద్దగా పొడుగ్గా ఉన్నాయి. కానీ ఒక 5-6 కట్టినట్టు కనబడుతున్నాయి. ఉయ్యాల నిండా డబ్బులు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూడా బయట నుండి దండం పెట్టుకొని డబ్బులు వేస్తుండ్రు ఉయ్యాల. అద్దాల భవనం పక్క పొంటి ఒకటి అల్లుబండ ఉన్నది. అందరూ దండం పెట్టుకొని రూపాయి కాయిన్స్ నిలుచుండే పెడతారు. అది నిలిచి ఉంటే కోరిక నెరవేరుతుందని అందరూ నమ్ముతారు. ఇక్కడ ఒకటి సెల్లు లెక్క పెట్టిండ్రు ఫోటోలు తీసడానికి. మన సెల్లే తీసుకొని 30 సెకండ్లు దానికి మిషన్కి మన సెల్లు తీసుకొని ఆన్ చేసి పెడతారు. అది రౌండ్గా తిరుగుతూ ఉంటే మనం రౌండ్గా నిల్చున్న వాళ్ళం ఎంతమంది నిల్చుంటే అంతమంది పడుతుండ్రు. దాంట్లో సెల్లులో మన సెల్లులే పడతారు. ఇక్కడ పెద్ద హనుమాన్ది విగ్రహం పెద్దగా పెట్టిరు. మస్తు పెద్దగా ఉన్నది. అది ఇంకా వెనక సైడ్ కూడా కట్టడు కాలేదు. కానీ చాలామంది ఫోటోలు దిగుతుండ్రు. దాని పక్కకే కొబ్బరికాయ ముడుపులు కూడా కడుతుండ్రు అందరూ. గంట కూడా ఉన్నది కానీ దాన్ని లోపలికి పోనీయకుండా లాకేసి పెట్టారు. ఈ టెంపుల్ దగ్గరనే సురేంద్రపురి దేవాలయం కూడా ఉన్నది. కానీ మేము పోలేదు టైం లేక. ఈ 2 దేవుళ్ళను దర్శించుకుంటే అలాగే చీకటి అయిపోయింది. మేము వచ్చేటాలకు 10 అయింది. అనుకోకుండా 2 దేవుళ్ళను దర్శించుకున్న కార్తీక మాసం చివరి వారంలో. చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం 2 దేవుళ్ళ కాడ. ఈ దైవ దర్శనం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టిండ్రు, షేర్ చేయండి. ధన్యవాదాలు మీ అందరికీ.